Hi viewers, good morning to all. Welcome to our channel Enrich Your English. నిన్న మనం ప్రెజెంట్ బీ ఫార్మ్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు పాస్ట్ బీ ఫార్మ్స్ గురించి చెప్పుకుందాం. ఇంగ్లీష్లో పాస్ట్ బీ ఫార్మ్స్ ఏంటి అని చెప్పనంటే వాజ్, వర్, ఈ రెండింటినీ కూడా పాస్ట్ బీ ఫార్మ్స్ అని చెప్పనంటారండి. వీటిలో ఎక్కడేం వాడతారు అంటే ఐ, హీ, షీ, ఇట్ ఈ 4 ప్రొనౌన్స్కి ఏమో వజ్ వాడతారండి. వి, యు, దే ఈ 3టికి ఏమో వర్ వాడతారు. మనము ఈ పాస్ట్ బీ ఫార్మ్స్ అనేటటువంటివి చాలా 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 ముఖ్యము. ఏదైనా మనము రాస్తున్నప్పుడు ఒక రైటింగ్ రాయాలంటే, ఎస్పెషల్లీ ఒక డైరీ ఎంట్రీ రాస్తున్నా లేదా ఒక స్టోరీ రైటింగ్ రాస్తున్నా, ఏదన్నా ఒక విషయాన్ని వర్ణిస్తున్నా తప్పనిసరిగా పాస్ట్ టెన్స్ యొక్క యూజ్ అనేటటువంటిది మనకు ఉంటుందండి. పాస్ట్ టెన్స్ బదులు ప్రెజెంట్ టెన్స్ కనుక రాశారు అంటే సీక్వెన్స్ ఆఫ్ టెన్స్ అనేటటువంటిది తప్పుతుంది. కాబట్టి వీటి యూజ్ అనేటటువంటిది తప్పకుండా నేర్చుకోవాలి. ఒక విషయాన్ని ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రైటింగ్ స్కిల్స్ రాసేవాళ్ళు, అలాగే మరి 10th దాకా కంపోజిషన్ రాసేటప్పుడు కూడా తప్పనిసరిగా వీటి పాస్ట్ టెన్స్ యూజ్ అనేది మనకి ఉపయోగించుకోవాలండి. కాబట్టి వీటిని ఎక్కడెక్కడ వాడతారనేది చక్కగా తెలుసుకొని ప్రాక్టీస్ చేసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్. Thank you.